అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సాధారణంగా కల్తీకి కాదేది అనర్హం అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఈ మధ్యకాలంలో నిర్లక్ష్యానికి కాదేది వేదిక అంటే ఇంకా బాగుంటుందేమో. హైదరాబాద్ నాచారంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మల్లాపూర్ సమీపంలో ఉన్నటువంటి వైన్ షాప్లో వెలుగు చూసేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి విస్తుపోయే ఘటనలు. మరి ముఖ్యంగా కింగ్ ఫిషర్ లైట్లో బీర్ బాటిల్లో ప్రత్యక్షమైంది చేపపిల్ల. అయితే సీల్ వేసి ఉన్నటువంటి బాటిల్లో చేపపిల్ల రావడంతో కంగు తిన్నారు కస్టమర్స్. మద్యం తయారీ నాణ్యత ప్రమాణాలపై జనంలో అనుమానాలు మొదలవుతున్నాయి. గతంలోనూ సంగారెడ్డిలో కూల్ డ్రింక్స్లో బల్లి అవశేషాలు కనిపించినాయి. ఇక కామారెడ్డిలో బార్బన్ బిస్కెట్లో ఇనుప తీగ కనిపించినట్టుకి అందరినీ ఆశ్చర్యకు గురి చేసిన సంఘటన. గతంలోనూ పలు రెస్టారెంట్లు హోటళ్లలోనూ బిర్యానీలు కర్రీల్లో బల్లులు బొద్దింకలు బయట తినాలా లేదా ఎక్కడ తినాలో తెలియక ఏం తాగాలో తెలియక భయపడుతున్నారు జనాలు. ఒక్కసారి బయట ఏదైనా ఫుడ్ తినాలి అంటే చాలు అందరిలో వణుకు పుట్టేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీర్లో ఫిష్ ఎలా వచ్చిందో తెలియక మరీ ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నటువంటి విజువల్స్లో బీర్ బాటిల్లో ఫిష్ లోపల అవశేషాలు కనబడుతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. బయట ఎక్కడైనా ఫుడ్ తినాలంటే వెంటనే అక్కడ బొద్దింకలో లేదా ఏదో ఒక అవశేషాలు కనబడ్డాక ఆ ఫుడ్ తినాలన్న దానిపైన అనుమానాలు భారీగానే వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారుల తనిఖీల్లో నిర్లక్ష్యమా లేక ఆ వండేటువంటి వారి పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో లాభాన్ని గడించాలి అనేటువంటి కోరికనా అనే దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా మాత్రం ఈ ఘటన పూర్తి స్థాయిలో కొంతవరకు ఆ ప్రాంతంలో విస్తుపోయే ఘటనగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్థానికులు ఒక రకంగా బీర్ మరీ ముఖ్యంగా మద్యం ప్రియులైతే కొంతవరకు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, తాజాగా నాచారం పరిధిలోని మల్లాపూర్లో ఈ ఘటన మాత్రం కొంతవరకు విస్తుపోయే ఘటనగానే మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాజ్, అంటే సాధారణంగా మనం ఈ రోజుల్లో కల్తీకి సంబంధించి ఏది కొనుక్కున్నా సరే అది భయం వేస్తుంది. అంటే ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ లోనే అలాగే ఉంది, లేదంటే బీర్ కానీ ఇట్లా లిక్కర్ బాటిల్స్ కి సంబంధించి కానీ, లేదంటే మరికొన్ని అంశాలకు ఏదైతే ఇవి కుర్కురే ప్యాకెట్లని లేస్ ప్యాకెట్లని ఇట్లా మార్కెట్లో అమ్మే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి ప్లాస్టిక్ అవశేషాలు, లేదంటే ఈ కళేబరాలకు సంబంధించి బొద్దింకలకు సంబంధించో బల్లులకు సంబంధించో ఇట్లా ఏదో ఒకటి చేపలు ఏదో ఒకటి కనపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మనం బీరు వ్యవహారాన్ని చూస్తే అంటే వీకెండ్ లేదంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏదన్నా ఒక బీర్ తాగాలనో లేదంటే ఒక క్వార్టర్ మందు వేసుకోవాలన్నా కానీ అంటే ట్యాక్స్ పేయర్స్ కూడా గౌరవం లేకుండా పోయింది సమాజంలో అనేది మరోసారి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకుంటే ట్యాక్స్ పేయర్స్ పాపం ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ లెక్కర తాగే వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళని కనీసం వాళ్ళకి అందించేటువంటి సర్వీస్ అయినా కానీ న్యాయంగా ఉండాలనే డిమాండ్లు కూడా మనకు వినపడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం అంటే ఒక బీర్ తాగాలనుకున్నాడు బయటకు వెళ్ళి స్టఫ్ కొనుక్కోవాలి, ఆ స్టఫ్ ని బాటిల్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదే తరహాలో చాలా ఘటనలు ఉన్నాయి. గతంలో కూడా బీర్ బాటిల్లో ఏదో ఒకటి ప్లాస్టిక్ వైర్లు కానీ లేదంటే కొంత బొద్దింకలు కానీ ఇవన్నీ రావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు కింగ్ ఫిషర్ బాటిల్ మనం ఆంధ్రాలో చూసుకుంటే 210 నుంచి 220 వరకు ఉంది. అలాగే తెలంగాణలో 170 నుంచి 180 వరకు ఉన్నట్టుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్నప్పుడు కనీసం కింగ్ ఫిషర్ కి క్వాలిటీ ఐటమ్ గా కూడా పేరు ఉంటుంది, యునైటెడ్ బెవరేజెస్ తయారు చేసేటువంటి కింగ్ ఫిషర్ కి. కానీ అక్కడ దానికి కూడా విలువ లేదు, అంటే దానికి కూడా దాంట్లో కూడా క్వాలిటీ లేదు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. దీంతో ఇప్పుడు ఏది కొనుక్కున్నా సరే ఏది తాగాలన్నా సరే అంటే సాధారణంగా ఆల్కహాల్ బాటిల్స్ కి సంబంధించి కొంత నాణ్యత పాటిస్తారు. అంటే కొంచెం ఖరీదు బీర్ల విషయంలో కానీ లేదంటే ఒక 800 పైన ఉన్నటువంటి ఫుల్ బాటిల్స్ కి సంబంధించి కానీ కొంత నాణ్యత ఉంటుంది అనే మాట కూడా, స్పిరిట్ తక్కువ వాడటం లేదంటే కొంత నాణ్యత ఉంటుంది అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. కానీ ఇది అంటే చేపలు రావడం బొద్దింకలు రావడం అనేది నిజంగా కొనుక్కున్న వాళ్ళని అవమానించడమే. లేదంటే అటు తయారు చేసే డిస్టిలరీలు కూడా దీని విషయంలో ఫోకస్ చేయాలి. ఇటువంటి డిస్టిలరీలకు సంబంధించి ప్రభుత్వాలు కూడా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అంటే ప్రధానంగా లోపం ఎక్కడ అంటారు? అంటే నిరంతరం తనిఖీలు లేకపోవడం లోపమా, లేదా సాధారణంగా బయట తినేటువంటి చిన్న చిన్న ఫుడ్ పార్టీ సెంటర్స్ కి సంబంధిస్తే హైజీన్ లేదు అని పక్కన పెట్టేస్తుంటాం. కానీ ఇలాంటి బీర్ బాటిల్స్ మొత్తం కూడా భారీ కంపెనీలు తయారు చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం 2 పాయింట్స్ చూడాలి రాజు. ఎందుకని ఒకటి, అధికారుల పర్యవేక్షణ ఉన్న కొంతమంది కళ్ళు మూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సైజ్ శాఖ అధికారులు లేదంటే తనిఖీలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు వీళ్ళు తనిఖీ చేసినప్పుడు కొంత బాగానే చూపిస్తుంటారు. వాళ్ళు లేనప్పుడు మళ్ళీ రెగ్యులర్ గా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి బీర్ బాటిల్ ని వెళ్లి ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలించరు, అది ఎలా తయారవుతుంది ఏంటి అందులో ఏం పడుతుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉండదు. ఆ తయారు చేసేవాడికి కామన్ సెన్స్ ఉండాలి. ఎందుకంటే వాడు దాని మీద బతుకుతున్నాడు, దాని మీద మనం
కనీసం ఇచ్చేదన్నా సరే ఇప్పుడు అందులో అది ఎంత క్వాలిటీ, అది ఎంత కల్తీ కాదు అనే సంగతి పక్కన పెడితే కనీసం అందులో ఏముంది, మనం ఏమి ఇస్తున్నాం కస్టమర్ కి అనేది, లేదంటే మనం అమ్ముతున్నటువంటి ఆ ప్రోడక్ట్ లో అది ఎంతవరకు క్వాలిటీ ఉందనే దానికి సంబంధించి, అంటే ఇప్పుడు క్వాలిటీ అనే దాని గురించి అసలు మనం మాట్లాడుకోవడం అనేది పెద్ద బూత్ కింద చెప్తాను నేను. క్వాలిటీ లేదంటే ఇలా కొన్ని విషయాల గురించి పదే ప్రచారాలు చేస్తూ ఉంటారు, ఆర్గానిక్ అని, ఇవన్నీ కూడా సొల్లు మాటలు. కాబట్టి అలా కాకుండా కనీసం ఇచ్చే దాంట్లో క్వాలిటీగా, ఇప్పుడు ఆ బీరు ఉంటే సరిపోదు, బీరు అనే ద్రవం ఏదైతే అది ఉంటే సరిపోదు. అంతేకాని చేపలు, బొద్దింకలు, పిచ్చుకలు, కాకులు ఇవన్నీ ఉన్నాయంటే ఆ కొనుక్కునేవాడు పాపం చాలా వరకు బాధపడేటువంటి పరిస్థితి ఉంది. వాడు మనశ్శాంతిగా పొద్దున్న సాయంత్రం దాకా ఒక 700 సంపాదించుకున్న 200 బీర్ కొనుక్కున్నప్పుడు ఆ బీర్లో ఇట్లా చేప కనబడింది అనుకో, తాగినోడికి కూడా ముందు ఏ రోగం లేకపోయినా సరే నేను అది తాగడం వల్లే వచ్చిందనే ఫీలింగ్ కూడా వాళ్ళు కలుగుతుంది. కేవలం ఒక బీర్ అనే కాదు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో బిస్కెట్ ప్యాకెట్స్ కనబడుతున్నాయి. చిన్న పిల్లలు స్కూల్స్ దగ్గర కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది, తినేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏమీ తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ బయటకు వచ్చేసరికి ఫుడ్ పాయిజన్స్ జరిగినాయి, ఇలా జరిగినాయి, అలా జరిగినటువంటి వార్తలు నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూల్ డ్రింక్ల్లో కూడా ఇటువంటి అవశేషాలు కనపడుతున్నాయి. కూల్ డ్రింక్లకు సంబంధించి ఏదైతే ట్యాంకర్లు ఉంటాయో ట్యాంకర్లను క్లీన్ చేసే విషయంలో కూడా అశ్రద్ధ అనేది స్పష్టంగా ఉంటుంది. చాలా సందర్భాలు నేను కూడా కొన్ని చోట్ల చూశాను. ఏదో అదంతా ఖాళీ అయిపోయినప్పుడు నీళ్లు కొట్టడం, లేదంటే బ్లీచింగ్ వేసి కడగటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏదో మన పల్లెటూరులో వాటర్ ట్యాంకులు కడిగినట్టు కడుగుతుంటారు. అది కాకుండా అంటే దాన్ని తాగడానికి డైరెక్ట్ గా, ఇప్పుడు పల్లెటూరులో వాటర్ ట్యాంక్ అంటే దాని నీళ్ళని మనం డైరెక్ట్ గా తాగం, దాన్ని ఏదో రకంగా కాచి చల్లార్చడం, లేదంటే ఏదో రకంగా మంచి నీళ్ళకి సపరేట్ గా ఉండటం ఏదో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కూల్ డ్రింకులు కానీ, బీర్ల విషయంలో కానీ, లేదంటే కుర్కురే ప్యాకెట్లు కానీ, లేదంటే లేస్ ప్యాకెట్లు కానీ, వీటన్నిటికీ సంబంధించి అంటే వాటిని కడిగేటప్పుడు, ఆ ట్యాంకర్లను కడిగేటప్పుడు, లేదంటే నిల్వ చేసే పదార్థానికి సంబంధించిన ముడి సరుకు నిల్వ చేసేటువంటి పదార్థాలు కూడా కనీసం అంటే కస్టమర్ ని గౌరవించడం అనేది సాంప్రదాయం ఎప్పుడో పోయింది. దానికి కనీసం అంటే వాడు శుభ్రంగా ఉంచితే ఆడు దొరకకుండా ఉంటాడు కదా, అది కూడా చేయటానికి వీళ్ళకి అంటే మనసు రావట్లేదు అని అంటే దాని విషయంలో వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తున్నారో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా చోట్ల ఇప్పుడు KFC కానీ, ఇట్లా రెస్టారెంట్లు కానీ, చిన్న రెస్టారెంట్లు కానీ, ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూలుగా 1-2 రెస్టారెంట్ల మీద దాడి చేసి, ఇక దాని మీద అనుమానం ఉంటే దాడి చేసి సైలెంట్ అయిపోతారు. KFC, మెక్డీ, లేదంటే డామినోస్, పిజ్జా హట్, ఇలా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో కూడా నేను చూస్తూ ఉంటాను. దీనికి సంబంధించి బార్బిక్యూలు కానీ, వీటన్నిటి కూడా బార్బిక్యూల్లో చికెన్, నేను ఒక పేరు చెప్పను కానీ రీసెంట్ గా నేను ఒక బార్బిక్యూలో చికెన్ తిన్నప్పుడు మామూలుగా అది బహుశా పోయిన నెలలోనో అంత ముందు నెలలోనో కోసినట్టున్నారు అనే కోడిని. అది ఆ ఫ్లేవర్ అనేది, ఎందుకంటే నేను మా చికెన్ షాపే కాబట్టి గతంలో నాకు అనుభవం ఉంది చికెన్ కి సంబంధించి. ఆ చికెన్ కూడా అసలు ఏ మాత్రం కూడా క్వాలిటీ లేనటువంటి పరిస్థితి. అలాగే మెక్డీ కానీ, బ్రెడ్లకు సంబంధించి మొన్న కోవా బన్ విషయాలు అడావిడి జరిగింది. కానీ దాని ఈ మెక్డీల్లో కానీ, లేదంటే KFCలో అమ్మేటువంటి బర్గర్లు, బ్రెడ్ల విషయంలో, మైదా వాడేటువంటి పిండ్ల విషయంలో కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా నల్లగా అయిపోతే వాటి మీద ఈ కలర్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రాసేసి విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం బయట సమాజంలో నిరంతరం బయట ఫుడ్ మీద ఆధారపడి జీవించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మరి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్లే మొదలు వారికి బిస్కెట్లు కొనిపెట్టి లేదా ఒక చిన్న లంచంగా ఇచ్చి వారిని స్కూల్కి పంపేటువంటి యోచనలు తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ బిస్కెట్స్లోనే ఇనుప సువ్వలు కనబడతాయి. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సరే, చిన్నపిల్లలంత వరకు చిన్న వస్తువులు కాబట్టి, చిన్న తీరు పదార్థాలు కాబట్టి అంతవరకు దాన్ని పక్కన పెట్టేసిన పెద్ద వారి విషయాల్లో కూడా ఇలాగే జరిగితే, ఒక్కసారి మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఒక బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు ఆ బిర్యానీలో ఒక బొద్దింకో లేకపోతే ఇలాంటి ఏదో ఒక పురుగు లాంటి ఐటమ్ కనబడితే దాన్ని వెంటనే కొంతమంది ప్రశ్నించేవారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వారిని పిలిచి ప్రశ్నించడం, సో దానికి సంబంధించి కొంతవరకు క్లారిటీ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. మరికొంది మృదు స్వభావాలు అయితే దాన్ని పక్కన పెట్టేసి తీసేసి మిగిలింది అన్నం తినేసి వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ ఇదే కొంతవరకు ఆసరాగా చేసుకున్నటువంటి పరిస్థితులు నేటి కాలంలో బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్క బిస్కెట్ కాదు, కుర్కురే ప్యాకెట్ కాదు, బిర్యానీ కాదు, తాజాగా అందరి ఇష్టంగా, మరి ముఖ్యంగా మద్యం ప్రియులకి ఎంతో ఇష్టమైనటువంటి బీర్ బాటిల్లో అయితే ఒక చేప ఈత కొడుతూ కనిపించింది. కానీ అది ప్రాణంలో లేకపోయినా కానీ ఆ బీర్ బాటిల్లో మాత్రం మునిగి తేలుతున్నటువంటి పరిస్థితులు, ఆ విజువల్సే మనం చూస్తున్నాం. తాజాగా ఈ ఘటన నాచారం పరిధిలోని మల్లాపూర్ సమీపంలో ఉన్న ఓ వైన్ షాప్లో జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక వ్యక్తి పాపం రోజు మధ్యలాగే ఇష్టంగా ఒకరోజు షాప్కి వెళ్ళారట. వెళ్ళి ఒక బాటిల్ని కొనుక్కొని బయటకు వచ్చిన తర్వాత కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో చూస్తే ఒక చేప పిల్ల ప్రత్యక్షం అవ్వడంతో 2 చేతులు పైకెత్తేసి ఒకసారి బాటిల్లో చేప ఈత కొడుతుంది చూడండి అంటూ కూడా ఆయన చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అది ఆ పూర్తి స్థాయిలో సీలు వేసి ఉన్నటువంటి బాటిల్లో చేప పిల్ల ఎలా వెళ్ళింది అంటే వినియోగదారులు పూర్తి స్థాయిలో షాక్ అయ్యేటువంటి పరిస్థితులకి ఇలాంటి ఘటనలు వేదికగా మారవా? మద్యం తయారీ దగ్గర నుంచి నాణ్యత వరకు
పాటించాల్సినటువంటి ప్రమాణాలపైన కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మనం తినేటువంటి ఫుడ్, తాగేటువంటి బయట ఏదైతే ఇలాంటివి ఉంటాయో సో వీటిలో కనీస ప్రమాణాలు పాటించకపోతే, ఆహార భద్రత లేకపోతే, తర్వాత అనారోగ్య పరిణామాలు ఏర్పడితే దానికి బాధ్యత ఎవరు వహించాలని కూడా వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారుల నిరంతర తనిఖీలు కూడా అవసరమని చాలామంది ప్రజల యొక్క అభిప్రాయం.